విశ్వంలో వాగ్దేవీమాత దేవాలయాలు వేళ్ల మీద లెక్కించే సంఖ్యలోనే ఉంటాయి. భారతావనిలో అతి ప్రధాన సరస్వతి అమ్మవారి ఆలయాలుగా 2 పేర్లు సంతరించుకున్నాయి. అష్టాదశ పీఠాల ఒకటిగా ఉన్నటువంటి మహాసరస్వతి అమ్మవారి ఆలయం కాశ్మీర్లో ఉంది. ఇక దక్షిణాదిన తెలంగాణ రాష్ట్రంలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం చదువుల తల్లి ఆలయాల్లో ప్రముఖమైంది. పవిత్ర పుష్కర నదుల్లో ఒకటిగా పేరొందిన సరస్వతి నది పుష్కరాలు దేశంలోనే 2వ గొప్ప సరస్వతి అమ్మవారి ఆలయం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దక్షిణాదిలో సరస్వతి పుష్కరాలు జరుగుతున్న ఏకైక ప్రాంతం కాళేశ్వరం. ఇక్కడ కన్నుల పండుగగా సాగుతున్న సరస్వతి పుష్కర వైభవంపై ప్రత్యేక కథనం. ప్రతి ప్రాణికి జీవనాధారమైన నీరు పంచభూతాల్లో ఒకటి. నదీమతల్లుల రూపంలో సకల ప్రాణికోటికి జీవజలాలు అందుతున్నాయి. జీవనదుల్లో 12 నదులకు పుష్కర నదులుగా ప్రత్యేక స్థానమిచ్చారు. ఇందులో సరస్వతి నది ఒకటి. ఉత్తమ తల్లి, ఉత్తమ నది, ఉత్తమ దేవత అని సరస్వతీ నదిని ఋగ్వేదం కీర్తించింది. సిద్ధుల శివదేవుడి అష్టరూపాల్లో జలరూపం ఒకటి. జయశంకరుడైన పరమశివుడి జయశంకర్ జిల్లాలో మహదేవుడి మహత్తర నామధేయమైన మహదేవ్పూర్ మండలంలో కాళాన్ని భూషణంగా ధరించిన గరళకంఠుడి కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ సన్నిధిలో సరస్వతీ నది పుష్కరాలు అత్యంత అట్టహాసంగా ఆరంభమయ్యాయి. పుష్కరాల్లో అతి ప్రధాన స్థానం దేవగురువు బృహస్పతికి ఉంది. ఆ దేవతా గురువు పేరిట ఉన్న గురువారం ప్రభాత సమయంలో సరిగ్గా 5:44 తోగుట ఆశ్రమ పీఠాధిపతి గురుదేవులు మదనానంద సరస్వతి, పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి సరస్వతీ నది పుష్కరాలకు అంకురార్పణ చేశారు. సరస్వతి స్వామి సంకల్పం అనంతరం సరస్వతీ నదీ పుష్కర స్నానాలు ప్రారంభమయ్యాయి. ఏళ్లకు ఓసారి వచ్చే 12 రోజుల పుష్కరాలు ఈ ఏడాది సరస్వతి నదికి వచ్చాయి. మే నెల 15వ తేదీన ప్రారంభమైన సరస్వతి పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సంకల్పించిన సరస్వతీ నది పుష్కరాల ఆరంభ కార్యక్రమం కాళేశ్వరంలో విజయవంతంగా జరిగింది. త్రివేణి సంగమం ఈ మాట ప్రయాగ్రాజ్ క్షేత్రం అలహాబాద్లో వినిపిస్తోంది. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోంది. ఇటీవలే అక్కడ మహాకుంభమేళా మహత్తర రీతిలో జరిగింది. ఇక తెలంగాణ కాళేశ్వరంలో త్రివేణి సంగమం దర్శనమిస్తోంది. సరస్వతి పుష్కర ఆరంభ దినాన సాయంత్రం 4 గంటలకు కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద సీఎం రేవంత్ రెడ్డి సరస్వతి ఘాట్ను ప్రారంభించారు. అదేవిధంగా సరస్వతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సరస్వతీ దేవి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం సరస్వతి ఘాట్ వద్ద నిర్వహించిన సరస్వతి నదీ హారతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సరస్వతీ నది పుష్కరాల సందర్భంగా రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. కాళేశ్వర ముక్తీశ్వర పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. సరస్వతీ నది పుష్కరాలకు ప్రతినిత్యం 40,000 నుంచి 50,000 మంది భక్తులు తరలివస్తున్నారు. జ్ఞాన సరస్వతి ఘాట్లలో అధికారులు అన్ని వసతులు ఏర్పాటు చేసి భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.
మండుటెనల నేపథ్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి కాళేశ్వరానికి వచ్చే పుష్కర భక్తుల కోసం ఆర్టీసీ 220 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. పవిత్ర పుష్కర స్నానాల్లో ఏ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు చేపట్టింది. సుమారు 1700 మంది పోలీసులు భద్రతా విధుల్లో నిమగ్నమై అహర్నిశలు శ్రమిస్తున్నారు. నదిలో పుణ్యస్నానం చేసిన భక్తులకు శీఘ్రంగా కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. పుష్కర పర్వదినాలు 12 రోజులు భక్తుల కోసం ఎన్నో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పవిత్ర త్రివేణి సంగమ ప్రాంత సమీపంలో ప్రతి నిత్యం ఉదయం 8:30 నుంచి 11 వరకు యాగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 6:45 నుంచి 7:35 వరకు సరస్వతి ఘాట్లో ప్రత్యేక సరస్వతి నవరత్నమాల హారతి నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తాత్కాలిక నివాస ఏర్పాట్లు చేసి టెంట్ టౌన్ను అందుబాటులోకి తెచ్చారు. ఇక ప్రతినిత్యం రాత్రి 7:30 నుంచి 9 వరకు పలువురు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిన కుంభమేళాలు నిర్వహించినా, దేశవ్యాప్తంగా పుష్కరాలు నిర్వహించినా ఈ పూజాదికాలన్నీ నదీమతల్లులకే. ప్రకృతిలో వృక్షాలు, నదులు, పశుపక్షాదులు అన్నీ పరోపకారం కోసమే అంకితమవుతున్నాయి. చెట్లు పండ్లనిస్తాయి, కాని అవి ఆరగించవు. నదులు నీళ్లు ఇస్తాయి, కాని అవి తాగవు. సర్వ ప్రాణికోటి అరక్షణం సైతం జలం లేకుండా జీవించలేవు. అంతటి విశిష్టమైన నదీమ తల్లులను సర్వదా స్మరించుకోవాలి, నిత్యం ఆరాధించుకోవాలి. ఈ నదుల్లో 12 ప్రధాన నదులను పుష్కర నదులుగా గుర్తించి పుష్కరాలు నిర్వహించుకుంటున్నాం. పుష్కరాలకు సంబంధించి ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. అయితే ప్రధాన గాథను ఒకసారి మననం చేసుకుందాం. ఏ నదికి పుష్కరాలు సంభవిస్తాయో ఆ పుష్కరాల 12 రోజులు సమస్త దేవగణాలు, పితృదేవతలు ఆ నదీమ తల్లి సన్నిధికి చేరుకుంటారని సర్వ పురాణాలు చెబుతున్నాయి. పుష్కరాల 12 రోజులే కాకుండా పుష్కర సంవత్సరమంతా అపరాహ్నం వేళ మిట్ట మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల్లో కొన్ని ఘడియలు పుష్కరాలు ఉంటాయి. అయితే ఈ ముహూర్తాలు, ఘడియలు ఎప్పుడు వస్తాయో ఎవ్వరికీ తెలియదు. పుష్కరాల 12 రోజులు అయితే నిరభ్యంతరంగా ఏ సమయంలోనైనా పుష్కర స్నానం చేయవచ్చు, అపార పుణ్య ఫలాలు పొందవచ్చు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యనారాయణుని చుట్టూ తిరిగి రావటానికి బృహస్పతికి 12 ఏళ్లు పడుతుంది. 12 రాసుల్లో ఒక్కో రాశిలో ఒక్కో సంవత్సరం పాటు బృహస్పతి ఉంటాడు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు పుష్కరుడు 12 రోజుల పాటు ఒక పుణ్య నదిలో ఉంటాడు. పుష్కరుడు నదిలో ఉన్న సమయంలో బ్రహ్మదేవునితో పాటు సమస్త దేవగణాలు, పితృగణాలు, ఋషిగణాలు అక్కడే ఉంటారని పవిత్ర పురాణాలు చెబుతున్నాయి. అందుకే పుష్కరాల కాలం అంత పవిత్రమైన కాలమని పెద్దలు తెలియజేస్తారు. బృహస్పతి మేషరాశిలో ప్రవేశిస్తే గంగా పుష్కరాలు, వృషభ రాశిలో ప్రవేశిస్తే నర్మదా పుష్కరాలు వస్తాయి. ఇక మిథున రాశిలో బృహస్పతి ప్రవేశిస్తే వచ్చేవే సరస్వతి పుష్కరాలు.
ఈ వేడుకలే ఇప్పుడు జరుగుతున్నాయి. కర్కాటక రాశిలో దేవగురువు ప్రవేశిస్తే యమునా పుష్కరాలు వస్తాయి. దక్షిణాది గంగానదిగా పేరున్న గోదావరి పుష్కరాలు బృహస్పతి సింహరాశిలో ప్రవేశించటంతో మొదలవుతాయి. వచ్చే ఏడాది కాక ఆపై ఏడాది గోదావరి పుష్కర శోభ రానుంది. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు వస్తాయి. తులారాశిలో బృహస్పతి సంచరిస్తే కావేరికి పుష్కరాలు వస్తాయి. వృశ్చిక రాశిలో బృహస్పతి ప్రవేశిస్తే భీమనదికి, ధనురాశిలో తపతి, బ్రహ్మపుత్రకు పుష్కరాలు వస్తాయి. మకర రాశిలో తుంగభద్రకు, కుంభరాశిలో సింధు నదికి, మీనరాశిలో ప్రాణహిత నదికి పుష్కరాలు వస్తాయి. త్రివేణి సంగమం అంటే అలహాబాద్ ప్రయాగ్రాజ్ టక్కున గుర్తొస్తుంది. ఇందులో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఇటీవలే ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా సంపూర్ణమైంది. కాళేశ్వరం త్రివేణి సంగమంలో సైతం సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. ఇక్కడ సరస్వతీ పుష్కరాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. యావత్ దక్షిణాదిలో కాళేశ్వరం ఒక్కచోటే సరస్వతీ పుష్కరాలు సాగుతున్నాయి. అందుకే రాష్ట్రం నుంచే కాక దక్షిణ భారతదేశం నలుమూలల నుంచి అసంఖ్యాకంగా భక్తులు తరలివచ్చి సరస్వతీ నది పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.